ఎవరే రేపు వాళ్ళు వేరుతున్నారు పట్టాలు వెళ్తున్నారా హరే బ్రహ్మనారాయణ ఈ విధంగా అమ్మవారు నాయన వైద్యనారా ఈ యొక్క ముత్యాల భోజమ్మ నీళ్ళ భోజమ్మ దేవత ఏ విధంగా పుట్టింది ఆ యొక్క అమ్మవారు దేవత ఈ లోకమాత నాయన నల్ల భోజమ్మ భోజమ్మ అందరూ నాయన Para
చెప్పదు నాకు ఇంతవరకే 6 మంది పుత్రికలు ఉన్నారు ఒక్కొక్క పుత్రిక కావాలి నాయనా ఈ విధంగా ఎప్పుడైతే పార్వతీదేవి కోలాశంకర మహారాజు ఏం చేస్తుండో నాయనా అది చేతులు అంజనాలు వేసుకొని అది చేతిలో వంజనాలు శంకర మహారాజు నాలుగు దిక్కుల వాళ్ళ చూసిండు నాయన శంకర మహారాజు ఎక్కడ చూసినా ఏం కనిపిస్తలేదు ఏమి చేస్తున్నాడు ఆయన భగవంత ఆ యొక్క పార్వతి గారు బాణ చూసే వరకల్లా అమ్మవారు వారి మా శక్తి నాయన ఎల్లపోచమ్మ ఆ యొక్క దేవత ఉడితే ఏ విధంగా జరగబోతుంది అమ్మవారు యొక్క అమ్మవారు కోరింది పుత్ర సంతానం కోరింది బామ పార్వతమ్మ నాయన నేను ఎల్ల సంతానం ఇస్తే రేపు కళ్ళ కలియుగం పుట్టేది ఉంది పరిగేది ఉంది ఈ యొక్క నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ నన్ను చంపుతాయి నాయమ్మ నన్ను సర్వ బాధలు పెడుతుంది నాయన నల్లపోచమ్మ ఈ సంతానం ఇస్తున్నా అంటే నాకే ఏమో బాధలు ఉంటాయి ఇవ్వలేను ఇవ్వలేను పార్వతీదేవి నీకు 6 సంతానం ఒక్కనాటికి ఇవ్వను మగ పురుషులను కోరుకో ఇస్తా ఈ విధంగా ఎప్పుడైతే శంకర మహారాజు చెప్పిండు అమ్మవారు పార్వతమ్మ నాయన కుంగిళ్ళు ఊదించది ముత్యాలు వలదు ఆకిలి ఊటరు ఇళ్ళను కదా అయ్యా వంట చెయ్యదు ఏమి చెయ్యకుండా ఒక మాట నా చేసుకుంటా ఏమి చెయ్యకుండా అమ్మవారు పార్వతమ్మ అడిగి కూర్చున్నది అమ్మవారు శివాళ్ళ కూడా పంచాయతీ వెళ్ళి పొడవ పాడుబడ్డే నాయమ్మ నాకు నా భర్త నేను వరము కోరితే నాకు ఇవ్వనని చెప్పిండు నా బతికెందుకు నేనెందుకు ఉండలేను నాయమ్మ మా మనసు రావనుకున్నది ఎప్పుడైతే అమ్మవారు నాయన నాయన పార్వతమ్మ ఈ విధంగా భగవాన్ వేసుకున్నాయమ్మ ఈ విధంగా ఇవ్వను అనుకుంటా ఎప్పుడైతే శివాల కూడా కట్టి మళ్ళీ మధ్యాహ్నం వరకల్లా ఇంటికి వచ్చి ఎప్పుడైతే నాయన పూర్వచంద్ర మహారాజు రాగానే అమ్మవారు మాట్లాడతలేదు అడిగి కూర్చున్నది అమ్మవారు పార్వతమ్మ పార్వతీదేవి నాకు ఎన్నడ లేదు ఇలా ఒక్క పొద్దు పుట్టింది మనం పాసికలు ఆడాలనే మోయమ్మ పార్వతమ్మ పాసికలు ఆడదాము రాయమ్మ ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు వచ్చి పాసికలు ఆడదామంటున్నావా? అవును పార్వతీదేవి నాకు ఎన్నో ఏళ్ళ సంది నాకు ఒక్క బుద్ధి పుట్టింది ఇలా ఏం బుద్ధి పుట్టింది? మనిద్దరం పాసికలు ఆడాలి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అట్లనా అని ఈ విధంగా అది కూర్చుంటే నాయన పూర్వశంకర మహారాజు పాసికలు ఆడదామని ఎప్పుడైతే అన్నాడో అమ్మవారు పార్వతమ్మ నాయన అప్పటికే నాయన అయిలేను మల్లన్న నాయన ఆ యొక్క సౌడమ్మను పంపించి అమ్మవారి గర్వాన్ని ఎప్పుడైతే నాయన యాపకాయంత లింగమయ్యి అమ్మవారు నాయన పార్వతి గర్భాన్ని తోలించిండు అప్పటికే అమ్మవారు గర్భవతింది ఈ విధంగా పాసికలు ఆడుతుంటే నాయన ఆ పాసికలు ఆడుతుంటే అమ్మవారు ముఖం వేసింది రాయమ్మ అమ్మవారు ఎప్పుడైతే ముఖం విడిచిందో శంకరునికి అనుమానం జరిగింది నాయన పార్వతీదేవి నీవెందుకు నీ ముఖం ఇరుచుకుంటుంది నా ముఖం ఏం ఇసుకోలేదు ఎప్పుడు లేదు ఇన్ని ఏళ్ళ తండ్రి లేదు నాకు ఈ రోజు మనం ఆటలు ఆడదాము పాసికలు ఆడదాం అనగానే
నా ముందు ముఖం ఇచ్చుకున్నదే నేను ఇచ్చుకోలేనా ఒక్కనాడికి నేను ఇచ్చుకోలేదు. అనగానే అప్పుడే భారతీయులు ఏమంటుంది, ఓ, నేను ఏ తప్పు చేయలేదు, ఏమి చేయలేదు, నేను ఏమి చేయలేదు అయ్యా. ఈ విధంగా ఇట్లా ఉండగా అమ్మవారు యాపకాయం లింగమయ్యి పార్వదేవి గర్భాన యాపకాయం లింగమయ్యి ఉంటున్నది. ఇది ఇట్లా ఉండగా అవును. అక్కడ శివశంకరుడు ఇది ఏమో మాయ చేసింది, ఏమో తప్పు చేసింది. ఆ యొక్క లక్ష భూపాలకి పంపించిండు. అయ్యా ఓ, ఎవరు పంపించిండు? ఆ, మా పట్టణంలో ఒక ఆడది తప్పు చేసింది, ఆ, ఏమి శిక్ష చేస్తే బాగుంటది అని ఆ యొక్క లక్ష భూపాలకి ఆయన ఉత్తరాలు పంపించిండు. లక్ష భూపాలు వచ్చి ఆయన బోలశంకర మహారాజా నాయన రామయ్య ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏడ ఉన్నది ఆ తప్పు చేసిందంటే ఎక్కడ చూపించకుండా తన కూతురునే చూపించిండు నాయయ్య. శివశంకర, నీవు ఎవరో తప్పు చేసిరని నన్ను వాట పంపించినాను రక్షించవు. అవును. నా కూతురు తప్పు చేసిందంటే నీకు నేను రాకపోతే నీ దగ్గరికి. నీ కూతురు తప్పు చేసిందని నేను రమ్మని ఇందాక. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడిందో నాయన అక్కడి కథ అట్లా ఉండగా అయ్యా ఓ, అమ్మవారికి తీసుకొని ఆయన ఆడపిద్దాము.